నమస్కారం. సాధార్మిక జ్ఞానంకి స్వాగతం. మంచిని తెలుసుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. వారాహి నవరాత్రుల్లో భాగంగా రోజు ఒక్కొక్క నామం గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి ఇవాళ వారాహిదేవి యొక్క స్తోత్రము, అదే వింధ్యేశ్వరి లేదా వింధ్యావాసిని స్తోత్రాన్ని మనం ఇప్పుడు వినే ప్రయత్నం చేద్దాం. శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం. నిశుంభ శుంభమర్తినిం ప్రచండముండకండినీం వనేరనే ప్రకాశినిం భజామి వింధ్యవాసినీం త్రిశూలముండధారిణీం ధరావిఘాతహారిణీం గృహే గృహే నివాసినీం భజామి వింధ్యవాసినీం దరిద్రదుఃఖహారిణీం సదా విభూతికారిణీం వియోగశోకహారిణి భజామి వింధ్యవాసినీం లసత్సులోలలోచనిం జనే సదా వరప్రదాం కపాలశూలధారిణిం భజామి వింధ్యవాసినీం కరే ముదా గదాధరాం శివా శివప్రదాయినీం వరావరాణనాం శుభాం భజామి వింధ్యవాసినీం కపీంద్రజామినీ ప్రదాం త్రిధాస్వరూపిధారిణీం జలే స్థలే నివాసినీం భజామి వింధ్యవాసినీం విశిష్టశిష్టకారిణీం విశాలరూపధారిణీం మహోదరే విలాసినీం భజామి వింధ్యవాసినీం పురందరాదిసేవితాం సురారివంశఖండితాం విశుద్ధబుద్ధికారిణీం భజామి వింధ్యవాసినీం. ఇది శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం. స్వస్తి.